ఆనందం శాశ్వతం కాదు. ఎందుకంటే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. బళ్ళు వాళ్ళవచ్చు, వాళ్ళు బళ్ళు అవ్వచ్చు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయనుకోవడం మూర్ఖత్వం. ఏ పరిస్థితి అయినా సంభవించవచ్చు. మరి ఎలాంటి పరిస్థితి సంభవించినా మనుష్యుడా నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు జాలిని విత్తావా, జాలి తిరిగి కోసుకుంటావు. కనికరాన్ని విత్తావా, కనికరాన్ని తిరిగి కోసుకుంటావు. మంచి విత్తావా, మళ్ళీ అదే మంచి నీకు తిరిగిస్తాడు ప్రభువు. చెడు విత్తావా, చెడే కోసుకుంటావు. దుష్టత్వాన్ని విత్తావా, దుష్టత్వాన్ని కోసుకుంటావు. స్వార్థాన్ని విత్తావా, స్వార్థాన్ని కోసుకుంటావు. మోసాన్ని విత్తావా, మట్టి కొట్టుకుపోతావు. అంతా నీ చేతిలోనే ఉంది. అర్థమైందా? కాబట్టి వాళ్ళ కష్టాలలో మనం స్పందిస్తున్నాం. మనకెప్పుడైనా కష్టం వస్తే ఇతరులు స్పందిస్తారు, ఎవరొకరు స్పందిస్తారు. దేవుడు విడిచిపెట్టడు. తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు, తగిన సమయానికి నీకు ఇస్తాడు. అంతెందుకు కొర్నేలుతో మాట్లాడుతూ నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా ఆల్రెడీ నా సన్నిధికి వచ్చేసాయని కబురు పంపేశాడు. ఇంతకీ